పరమాన్నం చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పాలు విరిగిపోవటం లేదంటే చల్లారిన తర్వాత దగ్గర పడి గట్టిగా అయిపోవటం లాంటివి అవుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా పాలు విరగకుండా ఎంతో రుచిగా ఉండే పరమాన్నం ఎలా చేసుకోవాలో ఖచ్చితమైన కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమాన్నం చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుని 1-2 సార్లు కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి నానుతూ ఉంటాయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 1.5 కప్పులు నీళ్లు అలాగే 4 కప్పులు పాలు వేసుకోవాలి. నీళ్ల క్వాంటిటీ కన్నా పాలు ఎప్పుడు డబల్ లేదంటే దానికన్నా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా రెండింటినీ వేసిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని పాలు కాస్త వేడెక్కేంత వరకు కూడా ఇలా కాచుకోవాలి. పాలు కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంను దీనిలో యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత పాలు మరగటం మొదలవుతుంది కదండి. అప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ ఇంత మెత్తగా ఉడికిపోవాలి. అలాగే పాలు కూడా దగ్గరగా వచ్చేసేయాలి. ఇలా పాలు కూడా దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1.5 కప్పులు తురిమిన బెల్లంను యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు స్వీట్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం క్వాంటిటీని ఇంకాస్త పెంచి వేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలోకి దంచిన 2-3 యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ యాలకుల పొడి కూడా మొత్తం దీనిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు పరమాన్నం ఇంత లూజ్గా ఉందండి. కానీ చల్లారే కొద్దీ ఇంకాస్త దగ్గర పడుతుంది. తర్వాత దీనిలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్లను 3 స్పూన్లు నెయ్యిలో వేసుకుని వేయించుకున్నాను. నెయ్యితో కలిపి మొత్తంగా ఈ పరమాన్నంలోకి ఈ జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకోవాలి. నెయ్యి వేయటం వలన పరమాన్నంకు మంచి రుచి వస్తుందండి. మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్తో పాటు బాదం కూడా వేయించుకుని వేసుకోవచ్చు ఈ పరమాన్నంలోకి. ఎంతో రుచిగా ఉండే పరమాన్నంను పాలు విరగకుండా ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఎంతో టేస్టీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పండుగలు, పూజలు, ప్రత్యేకమైన రోజుల్లో చేసుకునే ఈ పరమాన్నం రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.